ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అప్రూవర్గా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆమె జైల్లో ఉండి 100 రోజులు దాటింది. జైల్లో మగ్గిపోవాల్సి రావడంతో కవిత ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తీరుపైన ఆమె ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తున్నారు. తన పిల్లలకు దూరంగా ఉండాల్సి రావడం, పైగా ఎవరో పట్టించుకోకపోవడం ఆవిడలో బాధ కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్ కూడా ఇప్పటివరకు కవితను పరామర్శించలేదు. దీంతో ఆమె మరింత మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ తీహార్కు 2 సార్లు వెళ్లి కలిశారు. రీసెంట్గా హరీష్ రావు కవితను జైల్లో కలిసి నచ్చజెప్పారు. ఇప్పట్లో బెయిల్ రావడం డౌటే అని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అప్రూవర్గా మారితే వెంటనే బెయిల్ రావచ్చన్న వాదన వినిపిస్తోంది. దాంతో బెయిల్ కోసం కవిత అప్రూవర్గా మారొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ఒక్కవేళ కవిత అప్రూవర్గా మారే అవకాశం ఉంటే నిజంగా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం అవుతుంది. అప్రూవర్గా మారితే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం కనపడుతుంది? అంటే అటు ఆమెకి ఫేవర్గా కావచ్చు, కేసు అప్డేట్కి సంబంధించి కావచ్చు. రైట్ చక్రి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు కానీ సిబిఐ కేసులో కూడా అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలల పైగా కావస్తుంది. మార్చి 15న కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ పేరుతో హైదరాబాద్ వచ్చి తన నివాసంలో కవితను విచారించి తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేసి అదే రోజు సాయంత్రం 5:20 అరెస్ట్ చేస్తున్నట్లు కూడా కవితకు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అక్కడి నుంచి నేరుగా అదే రోజు 15వ రోజు రాత్రి ఢిల్లీ తరలించారు. 11 గంటలకు ఢిల్లీ ఈడీ కార్యాలయం తరలించారు. తర్వాత మరుసటి రోజు అంటే 16వ తేదీన రౌజోనీ కోర్టులో 11 గంటల తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత ముందు 5 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత మరో 5 రోజుల కస్టడీ ఇచ్చారు. ఈ 10 రోజుల కస్టడీలో కవిత నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు, కీలక సమాచారం సేకరించాము. కానీ కవిత ఈ 10 రోజుల ఈడీ కస్టడీలో సరిగా సహకరించలేదు విచారణకు అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. తర్వాత ఒకవైపు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ తరలించిన తర్వాత ఏప్రిల్ 5వ తేదీన కవితను విచారిస్తాము సిబిఐ కేసులో అంటూ కూడా సిబిఐ అధికారులు అప్లికేషన్ పెట్టుకున్నారు. తర్వాత 6వ తేదీన కవితను విచారించిన తర్వాత 11వ తేదీన ఏప్రిల్ 11న అరెస్ట్ చేసి 11వ తేదీన రంజాన్ కావడంతో 12వ తేదీన రౌజోనీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల కవితకు సిబిఐ కస్టడీ విధించారు. ఈ 3 రోజుల కస్టడీలో కూడా కవితను సిబిఐ అధికారులు విచారించిన తర్వాత కవిత సిబిఐ కస్టడీలో విచారణకు సహకరించడం లేదంటూ కూడా సిబిఐ అధికారులు తమ వాదనలు వినిపించారు. తర్వాత మళ్ళీ కస్టడీ ఇవ్వమని కోరిన నేపథ్యంలో ప్రతివాదనలు జరిగిన తర్వాత కవితకు సిబిఐ కేసులు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 8వ తేదీన ఏప్రిల్ 8న కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వెలువరించారు. అంటే వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత మధ్యంతర బెయిల్ను కొట్టేశారు. తర్వాత రెగ్యులర్ బెయిల్పై పిటిషన్ను ఈడీ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఈడీ కేసులో కూడా విచారణ జరిగింది. తర్వాత సిబిఐ కేసులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 2 బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు ఏప్రిల్ 23వ తేదీన రౌజోనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెలువరించారు. తర్వాత 2 కేసుల్లో కూడా బెయిల్ను కోరుతూ కూడా రౌజోనీ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. తర్వాత ప్రజెంట్ తీర్పునైతే రిజర్వ్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు అనేది 2 కేసుల్లో కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు ఈడీ కేసులోను అంటే సిబిఐ కేసులో 2 కేసుల్లో కూడా ప్రజెంట్ తీర్పును రిజర్వ్ చేశారు. అంటే దాదాపు తీర్పు రిజర్వ్ చేసి కూడా 15 రోజులు 20 రోజుల పైనే కావస్తుంది. ఇక ఇప్పట్లో ఈ దశలోనే కవిత ఒకంత అసహనానికి లోనవుతున్నారు. అరెస్ట్ అయి దాదాపు 3 నెలలు కావస్తుంది. కుటుంబ సభ్యులు వచ్చినప్పటికీ కూడా అంటే అరెస్ట్ అయిన దాదాపు 100 రోజులకు పైగా కావస్తుంది. దాదాపు ఈ రోజుతో 105 రోజులు పైగా కూడా కవిత అరెస్ట్ అయి జరుగుతోంది. కానీ తన తండ్రి కేసీఆర్ ఎందుకు రావడం లేదు అనేది ప్రధానంగా కవిత ఒకంత అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను లోపలే ఉండిపోవాలా, నేను నా పిల్లలకు దూరంగా ఉంటున్నానంటూ కూడా కవిత ఫోన్లో అంటే డైలీ కూడా ములాఖాత్ ఉంటుంది. మరోవైపు ఫోన్లో కూడా డైలీ మాట్లాడేందుకు 5 నిమిషాల సమయం అనేది తిహార్ జైలు చూస్తారు. అక్కడ తిహార్ జైలు అధికారుల ఫోనే ఆ కవితకి ఇచ్చి 5 నిమిషాల పాటు వారి కుటుంబ సభ్యులతో, ఆమె భర్త లేదా వారి కుటుంబ సభ్యులు తండ్రి కానీ లేదా సోదరుడు ఇతరులతో మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. దానిలో భాగంగా ఫోన్లో మాట్లాడినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. డైలీ కవిత భర్తతో అనిల్తో డైలీ ఫోన్లో మాట్లాడతారు. మరోవైపు వారి పిల్లలతో కూడా ఫోన్లో మాట్లాడినంత మాత్రాన డైలీ కలవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే రౌజోనీ కోర్టుకు న్యాయమూర్తి ముందు తిహార్ జైలు అధికారులు హాజరుపరుస్తున్నారు. జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఇక అప్రూవర్గా మారుతారు కవిత అనే ప్రచారం అయితే తీవ్రమైన ప్రచారం కొనసాగుతుంది. అసలు అప్రూవర్గా మారితే ఏం జరుగుతుంది, అప్రూవర్గా మారే సందర్భంలో ఎటువంటి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అప్రూవర్గా మారే సందర్భంలో వాంగ్మూలం ఇవ్వడం ద్వారా తనకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం
తనకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుతో ఉన్న సంబంధం ఏంటి అనేది విషయాలను, కొన్ని కీలక విషయాలను తన దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా అప్రూవర్గా మారే సందర్భంలో చెప్పడం ద్వారా అప్రూవర్గా మారిన తర్వాత కేసు నుంచి కొంత విముక్తి, అంటే ఉపశమనం లభిస్తుంది, బెయిల్ లభిస్తుంది అనేది ప్రధానంగా ఇప్పుడున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దానిలో భాగంగానే సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించారని చెప్తున్న శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి. మరోవైపు ఇటు నార్త్ గ్రూప్లో దినేష్ అరోరా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొదట అప్రూవర్గా మారింది దినేష్ అరోరా. ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యంత సన్నిహితుడు, అంటే కీలకంగా వ్యవహరించారు. అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాకు అత్యంత సన్నిహితుడుగా దినేష్ అరోరా మొదట అప్రూవర్గా మారిన నేపథ్యంలో తర్వాత మొత్తం తీగలాగితే డొంక కదిలిన చందాన ఇక్కడ అప్రూవర్గా మారడం, ఇటు సౌత్ గ్రూప్లో అందరినీ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం, అభిషేక్ బోయిన్పల్లి, తర్వాత బినయ్ బాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, గోరెట్ల బుచ్చిబాబు, వీరందరూ అరెస్ట్ చేసిన తర్వాత శరత్ చంద్రారెడ్డి కానీ, అరుణ్ రామచంద్ర పిల్లై కానీ వీరందరూ అరెస్ట్ చేసిన తర్వాత మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీరందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. అంటే మాగుంట శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయనప్పటికీ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేదు, కొన్ని కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని చెప్పి తర్వాత ఎవరికి తెలియకుండా విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంలోనే తాను అప్రూవర్గా మారుతున్నట్లు తన దగ్గర ఉన్న సమాచారాన్ని, కవితతో తనకు ఉన్న మధ్య వ్యాపార సంబంధాలను, అరవింద్ కేజ్రీవాల్తో ఎప్పుడు మాట్లాడాను, అరవింద్ కేజ్రీవాల్ కవితకు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు, వీటన్నిటిపై కూడా ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఈడీ ముందు అలాగే సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చి వారు అప్రూవర్గా మారినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా వారందరికీ కూడా బెయిల్ లభించింది. అంటే అప్రూవర్గా మారితేనే అందరికీ బెయిల్ వస్తుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కవిత కూడా అప్రూవర్గా మారితే బెయిల్ వస్తుంది, త్వరలోనే బయటకు వస్తారని కొంత అనుచర వర్గం బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ, ఇటు కవితకు సంబంధించిన కొంతమంది అనుచర వర్గం చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగానే కవిత కూడా త్వరలో అప్రూవర్గా మారుతారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ కవిత తరపు న్యాయవాదులు మాత్రం అప్రూవర్గా మారితే తాను తప్పు చేశానని ఒప్పుకున్నట్లే ఉంటుంది, కాబట్టి కవిత అప్రూవర్గా మారే అవకాశం లేదు అని వారు కొట్టిపారేస్తున్నప్పటికీ త్వరలోనే అప్రూవర్గా మారుతారు, త్వరలోనే బయటకు తిహార్ జైలు నుంచి బయటకు వస్తారని అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నేతలు, కొంతమంది కవిత అనుచర వర్గం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరూ వస్తున్నారు. ఇప్పటి వరకు కవిత మార్చి 15 అరెస్ట్ అయిన తర్వాత ఈడీ కస్టడీలో ఉన్న సందర్భంలో డైలీ ఈడీ కార్యాలయానికి ఇటు కేటీఆర్ కానీ, కవిత భర్త అనిల్, అలాగే కవిత కుమారులు ఇద్దరు, కవిత తల్లి శోభమ్మ కూడా ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు వెళ్ళి కలిశారు. మరోవైపు ఇటు సిబిఐ కస్టడీలో ఉన్న సందర్భంలో కూడా కేటీఆర్ వెళ్ళి కలిశారు. కానీ ఇటు తిహార్ జైల్లో 100 రోజుల కాలంలో 2 సార్లు మాత్రమే కేటీఆర్ వెళ్ళి కవితను కలిశారు. ఇటు హరీష్ రావు కూడా నిన్న వెళ్ళారు, గతంలో ఒకసారి వెళ్ళారు. మరోవైపు ఇటు మహిళా మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో సత్యవతి రాథోడ్, అలాగే సబితా ఇంద్రారెడ్డి, మరికొంతమంది మహిళా నేతలు కూడా గతంలో కవితను తిహార్ జైల్లో కలిశారు. కానీ తన తండ్రి ఎందుకు రావడం లేదనేది ప్రధానంగా కవిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి రాకపోవడం పట్ల కూడా కొంత అసహనం, అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నట్లు సన్నిహితుల వద్ద తెలిపినట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే తనని ఎవరూ పట్టించుకోవడం లేదు, అంటే మొక్కుబడిగా వచ్చి నన్ను కలిసి వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా నన్ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం లేదు అనేది ఆవిడ ఫోన్లో మాట్లాడే సందర్భంలో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ములాఖాతులో భాగంగా వెళ్ళిన సందర్భంలో కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్, మరికొంతమంది కుటుంబ సభ్యులతో కూడా, పార్టీ నేతలతో కూడా తన వేదనను తెలియజేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఇటు తిహార్ జైలుగా వెళ్ళినప్పటికీ కూడా అక్కడ జస్ట్ ఫేస్ టు ఫేస్ కనిపించడానికి మధ్యలో ఒక జాలి లాగా ఉంటుంది, అక్కడ క్లియర్గా కూడా ఫేస్ కనిపించదు, జస్ట్ ఫోన్లో మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంది. జస్ట్ వెళ్ళారా, మాట్లాడాము, అంతే. ఏం జరుగుతుంది అనేది కూడా కంప్లీట్గా కవిత మొత్తం ఆకారం అనేది క్లియర్గా కనిపించని పరిస్థితి ఉంటుంది. కానీ కనీసం నన్ను చూడడానికి తన తండ్రి రాలేదు అనేది ప్రధానంగా వెళ్ళిన వారందరి దగ్గర కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తను ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు, బయటకు వస్తానో లేదనేది కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే అప్రూవర్గా మారితేనే బెయిల్ వస్తుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే కవిత కూడా అప్రూవర్గా మారుతారు, బయటకు వస్తారంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇటు న్యాయవాదులు మాత్రం కవిత ఏ తప్పు చేయలేదు కాబట్టి అప్రూవర్గా మారితే తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కవిత అప్రూవర్గా మారే అవకాశం లేదంటూ కూడా ఇటు న్యాయవాదులు కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. అది ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందించిన వివరాలు. ఇక న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ జాయిన్ అవుతున్నాం, దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పవన్, ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి లీగల్ ఆస్పెక్ట్లో, రెండవది ఫ్యామిలీ ఆస్పెక్ట్లో. ముందుగా లీగల్ విషయాలకు వద్దాం. అప్రూవర్గా మారడానికి సంబంధించి లీగల్గా ఉండేటువంటి టెక్నికల్ ఎలిమెంట్స్ ఏంటి? అప్రూవర్గా మారితే నిజంగా బెయిల్ వస్తుందా? అంటే సరే, ఈ కేసులో అప్రూవర్గా మారిన వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చాయని అంత మాత్రాన అప్రూవర్గా మారితే బెయిల్స్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకటి. రెండోది, ఈ కేసులో కవిత ఏ లెవెల్లో ఉన్నారంటే, ఏ స్థాయి అవినీతికి పాల్పడ్డారు, ఏ స్థాయి స్కామ్కి పాల్పడ్డారు ఆవిడ? ఒకవేళ ఆవిడ అప్రూవర్గా మారితే తర్వాత చుట్టుకోబోయేది ఎవరు పీకకి?
ఈవిడ ఎలాగో ఒప్పుకుంటారు, అంటే నేను తప్పు చేసుకున్నానని ఒప్పుకుంటారు, మరొకరితో కలిసి ఈ విధంగా తప్పు చేశామనేది ఆవిడ ఒప్పుకునేటటువంటి అప్రూవర్గా మారితే చెప్పాల్సినటువంటి అంశాలు ఇవి. ఆవిడ ఒప్పుకుంటారు, ఆవిడ తప్పు చేశారని ఒప్పుకోవాల్సి వస్తుంది, నెక్స్ట్ ఇంకొకళ్ళు మెడకి చుట్టుకోవాల్సి వస్తుంది. అది ఎవరు నెక్స్ట్ లైన్లో ఉండేది ఎవరు వాళ్ళు? సార్, సిబిఐ కానీ ఈడీ చేస్తున్న ఆరోపణలు కనుక పరిశీలించినట్లయితే లిక్కర్ స్కామ్లో మొత్తం కీలకంగా వ్యవహరించింది కవితే. సౌత్ గ్రూప్ ఏర్పాటులో చాలా కీలకమైన పాత్ర పోషించింది. సౌత్ గ్రూప్ ఏర్పాటు చేయడం ద్వారా అటు మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, ఇతర వ్యక్తులందరినీ కూడా, ఈ కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, వీళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి అక్కడ ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేద్దామని వీళ్ళందరినీ కూడా రెడీ చేసింది. వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసింది మొత్తం కూడా కవితేనని అటు ఈడీ, సిబిఐ అధికారులు చెప్తూ వస్తున్నారు. దానికి సంబంధించి అటు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇతరులు కూడా అదే వాంగ్మూలాన్ని అటు దర్యాప్తు సంస్థలు ఎదుట వాళ్ళు చెప్పారు. అసలు వాస్తవానికి అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్పులు జరగబోతున్నాయి, ప్రైవేట్ వ్యక్తులకు ఈ మద్యం అమ్మకాలని అప్పగించబోతున్నారంటూ అటు పేపర్లో స్టేట్మెంట్ చూసి అటు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలిశారు. కేజ్రీవాల్ని కలిసిన తర్వాత కేజ్రీవాల్ మాగుంట శ్రీనివాసరెడ్డికి కవితను కలవాలంటూ సూచించారు. అప్పటికే కవిత ఆయన కేజ్రీవాల్తో మాట్లాడింది. ఈ వ్యవహారంలో తాను ఈ బిజినెస్లోకి రావాలనుకుంటున్నాను, తనకు సాయం చేయమంటూ ఆయనకు కోరింది. అందుకు తగ్గట్టుగా మార్పులు చేయాలంటూ కూడా ఆమె అడగడంతోనే కొన్ని మార్పులు చేశారు. ఏదైతే ముసాయిదా పత్రి తయారు చేశారో లిక్కర్ పాలసీకి సంబంధించి, ఆ పాలసీ అది ఇంకా ఫోర్స్లోకి రాకముందుకే దాన్ని తీసుకొచ్చారు. దాని కాపీని కవిత వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబుకి ఇచ్చారు. అందులో కొన్ని మార్పుల్ని బుచ్చిబాబు సూచించారు. అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు, అంటే కవిత అండ్ గ్రూపుకు లబ్ధి చేకూర్చే విధంగా వాటిల్లో మార్పులు చేసి దాన్ని తిరిగి పంపించిన తర్వాత దాన్ని క్యాబినెట్లో ఆమోదింప చేసుకున్నారు అనేది ఈడీ కానీ సిబిఐ ఇటువంటి దర్యాప్తు సంస్థలన్నీ చేస్తున్న ఆరోపణలు. అందుకు గాను కవిత 100 కోట్ల రూపాయలు అటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెల్లించింది. ఆ చెల్లించిన డబ్బులన్నీ కూడా అటు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా ఎన్నికల్లో వాడారు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ఎండ్ బెనిఫిషరీ, చివరికి అంతిమ లబ్ధిదారుడు ఎవరయ్యా అంటే ఇందులో కేజ్రీవాల్గా చెప్పాలి. ఒకవేళ నిజంగానే కవిత అప్రూవర్గా కనుక మారినట్లయితే ఒక్కసారి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను మనం క్లియర్గా పరిశీలించాలి. అటు మాగుంట శ్రీనివాసులరెడ్డి కేజ్రీవాల్ని కలిశారు, కేజ్రీవాల్ కవితను కలవాలంటూ సూచించారు. అంటే కవిత కేవలం ఆ వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్నది, అదే సమయంలో కేజ్రీవాల్ మిగతా వాళ్ళని సూచించడంతో ఆమె ఈ గ్రూప్ అంతా ఏర్పాటు చేసింది అనే రకంగా కూడా చెప్పవచ్చు. దాంతో ఒకవేళ కవిత కనుక అప్రూవర్గా మారినట్లయితే అది మొత్తం కేజ్రీవాల్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అభ్యర్థి, మరికొంతమంది కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. విజయ్ నాయర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళతో మాట్లాడే సమయంలో అక్కడ మనీష్ సిసోడియాతో మాట్లాడే సమయంలో కేజ్రీవాల్ ఆ సమీపంలోనే ఉన్నారు. ఆయన సమక్షంలోనే లిక్కర్ పాలసీలో మార్పుల గురించి అంతా కూడా చర్చించడం జరిగింది. ఎటువంటి మార్పులు చేస్తే ఈ వీళ్ళకు డీలర్స్కు ఎక్కువ లాభం చేకూరుతుంది, ఎంత శాతాన్ని లాభాన్ని పెంచాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ముందే చర్చలు జరిగాయంటూ కొంతమంది అప్రూవర్గా మారిన వాళ్ళు 164 స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అంటే న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అంటే ఒకవేళ కవిత కనుక అప్రూవర్గా మారినట్లయితే ఖచ్చితంగా అది కేజ్రీవాల్ మెడకి చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేజ్రీవాల్కు దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తూ వస్తుంది, ఎక్కడ కూడా మా దగ్గర కేజ్రీవాల్ నివాసంలో అనేక సార్లు సోదాలు నిర్వహించారు, అనేక సార్లు తనిఖీలు చేశారు, కానీ ఎక్కడ డబ్బు దొరకలేదంటూ చెప్తూ వస్తుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా తెలివిగా దానికి సంబంధించి గోవాలో ఎన్నికలకు ఏ రకంగా వాడారు, దాని డబ్బుని ఏ రకంగా అక్కడికి హవాలా మార్గంలో చేర్చారు, వీటి వివరాలన్నింటినీ కూడా కొంతమంది వాంగ్మూలాలను ఇచ్చారు. కవితకు ఏ రకంగా డబ్బులు చెల్లించింది, ఇటు మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు మాగుంట రాఘవ కూడా చెప్పారు. ఆయన 50 కోట్ల రూపాయలు, ఒక 50 కోట్ల రూపాయల వరకు ఆయన ఇచ్చారు. అట్లనే శరత్ చంద్రారెడ్డి కూడా కవిత ప్రమేయం పైన సౌత్ గ్రూప్ ఏర్పాటులో కవిత ఎటువంటి పాత్ర పోషించింది, ఈ వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా చెప్పున్నారు. అంటే అటు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తర్వాత ఆ స్థాయిలో ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీలో ప్రభావితం చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించింది కవితేనని అర్థమవుతుంది. ఒకవేళ కవిత కనుక ఇప్పుడు అప్రూవర్గా మారిపోతే తాను నిజంగానే చేశాను, వ్యాపారం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను, కానీ వ్యాపారం నిర్వహించుకోవాలంటే తనను 100 కోట్లు ఇవ్వమని వాళ్ళు అడిగారు. అందుకే తన దగ్గర 100 కోట్లు ఇవ్వలేకనే నేను వీళ్ళందరినీ కూడా ఒక గ్రూప్ కింద క్రియేట్ చేసి
వాళ్ళందరితో కూడా డబ్బులు పెట్టించాను అని చెప్పినట్లయితే ఖచ్చితంగా అది కేజ్రీవాల్కే చుట్టుకుంటుంది. దాదాపుగా ఇప్పటికే కవిత అరెస్ట్ అయి 100 రోజుల పైగా గడిచింది. కవితకు సంబంధించి అనేక ఆధారాలను కూడా ఇప్పటికే సిబిఐ ఈడీ చాలా ఆధారాలు సేకరించింది. ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకుంది, ఆ ఫోన్లలో డేటాను ఏ రకంగా అరేంజ్ చేసింది, వీటిలన్నిటి వివరాలను కూడా తీసుకున్నారు. అట్లనే కవిత ఢిల్లీలో ఉండే పిఏ కూడా కవితకు సంబంధించి కవితకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చారు. కొంతమంది డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వేరే ఎక్కడో ఇచ్చారండి. అంతేకాకుండా కవితకు ఇక్కడ బినామీగా వ్యవహరించిన వ్యక్తి కూడా రూపాయి పెట్టుబడి పెట్టకుండా వేరే ఒక కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి డిస్టిలరీకి సంబంధించి అందులో 35% వాటాదారుగా మారిపోవడం, వీటిలన్నిటికీ సంబంధించిన ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే సిబిఐ ఈడీ అధికారులు సేకరించారు. అంటే కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే మార్గం కూడా కనపడడం లేదు. ఇప్పటికే ఆమె 2 సార్లు 3 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఒకసారి పిల్లల పరీక్షలు ఉన్నాయంటూ మధ్యంతర బెయిల్కు అప్లై చేశారు, దాన్ని కోర్టు తిరస్కరించింది. ఇక రెగ్యులర్ బెయిల్ కోసం కూడా ఆమె పెట్టుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు కవిత రోల్కి సంబంధించి అనేక ఆధారాలను న్యాయస్థానం ముందు పెడుతూ ఈ కేసులో ఈమె కీలకమైన వ్యక్తి, ఇప్పుడు దర్యాప్తు చాలా కీలకమైన దశలో ఉన్న ఈ టైంలో కనుక ఆమెకు బెయిల్ మంజూరు చేసినట్లయితే కేసు దర్యాప్తు పైన తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే కొంతమంది సాక్ష్యం చెప్తామంటూ ముందుకొచ్చి తిరిగి వాళ్ళు ఆ సాక్షులకు చెప్పడానికి వెనక్కి తగ్గారు అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. రైట్. దాంతో పవన్ ఇక్కడ ఒకసారి ఫ్యామిలీ ఆస్పెక్ట్కి వద్దాం. ఇక్కడ రెండో విషయం ఏంటంటే కవిత తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. తండ్రి ఎందుకు చూడడానికి, అంటే కేసీఆర్ ఎందుకు చూడడానికి రావడం లేదు, అలాగే కుటుంబ సభ్యులు తనను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం లేదు, సరిగ్గా చిత్తశుద్ధితో చేయడం లేదనే ఒక అభిప్రాయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆవిడ కొంచెం ఫీల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఇక్కడ అసలు ఈ ప్రాబ్లం ఏంటంటే ఇంత క్లోజ్డ్ ఫ్యామిలీలో ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? అండ్ ఈడీ కూడా మొన్న ఈ మధ్య చెప్పింది ఈ విషయం అంతా కేసీఆర్ తెలిసే జరిగింది అనే ఒక విషయాన్ని కూడా కోర్టులో చెప్పింది ఈడీ. అయితే మొదటి నుంచి కూడా ఇదొక రాజకీయ ప్రేరేపితమైన కుట్ర, కావాలనే కవితను ఇరుకును పెట్టాలని, ఈ కవితను ఈ కేసులో ఇరికించడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని తొక్కేయాలని బీజేపీ చూస్తుంది, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావడానికి బీజేపీ చూస్తుంది అనే ఒక వాదనను అటు బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. కవిత ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ కూడా ఎటువంటి అక్రమ వ్యాపారాలు చేయలేదు అనే ఒక వార్తను బయటకు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు విఫలమయ్యారని చెప్పాలి. చాలా స్పష్టంగా కవిత చేసిన అక్రమాలకు సంబంధించి, సౌత్ గ్రూప్ ఏర్పాటుకు సంబంధించి ఆమె ఏ రకంగా లాబింగ్ చేసింది, వాటిలన్నిటి వివరాలను దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. మొదటి నుంచి కూడా అరెస్టు జరిగిన రోజు కనుక మనం గమనించినట్లయితే ఆ రోజు కూడా పెద్దగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి రాలేదు. పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతాయి, పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయని అందరూ భావించారు. కానీ ఎక్కడ కూడా అటువంటి ఘటనలు ఏమి చోటు చేసుకోలేదు. కేవలం అటు ఆ అన్న కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు అక్కడికి వచ్చారు, న్యాయపరమైన లీగల్ ఆస్పెక్ట్స్లోనే వాళ్ళతో మాట్లాడారు. కేటీఆర్ అటు సిబిఐ అధికారితో వాగ్వాదానికి దిగారు, ఇవి చేశారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే కేటీఆర్ అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. కేసీఆర్ అయితే అరెస్టు పైన అసలు కనీసం స్పందించలేదు. ఇటీవల ఒక ప్రెస్ మీట్లో మాత్రం ఆయన స్పందించారు. కావాలనే కుట్ర పన్ని ఆమెను ఆ జైల్లో పెట్టారు అనే ఒక వ్యాఖ్య చేశారు తప్పించి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళడం, కూతురికి పరామర్శించడం, లేకుంటే కూతురికి ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక తల్లి శోభమ్మ కూడా 1-2 సార్లు మాత్రమే వెళ్ళారు. కేవలం కవిత భర్త శ్రీనివాస్ మాత్రమే ఆయన పదే ఢిల్లీకి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా కనుచూపు మేర వాళ్ళకి న్యాయ సహాయం అందే పరిస్థితి అయితే కనపడడం లేదు. ఇక హరీష్ రావు నిన్న మొన్న కలిసినట్టున్నారు. దాంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంత జరుగుతున్న తన పిల్లలు అత్తామామల సంరక్షణలో వదిలేసి తాను జైల్లో మగ్గవలసి వస్తుంది. కానీ కుటుంబ సభ్యుల నుంచి కనీస మద్దతు తనకు దొరకడం లేదు. మొన్నటిదాకా ఎన్నికలను సాకుగా చూపించారు. ఎన్నికల తర్వాత మనం ఎన్నికల్లో భారీ విజయం సాధించబోతున్నాం, మనకు చాలామంది ఎంపీలు గెలుస్తారు, ఆ గెలిచిన ఎంపీలతో ఒత్తిడి తీసుకొచ్చి జైలు నుంచి బయటకు తీసుకురావచ్చు, ఇటువంటివన్నీ కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఒక్క ఎంపీ సీట్లో కూడా గెలవని పరిస్థితి ఉంది. దాంతో కనుచూపు మేరలో ఎక్కడ కూడా ఆమె జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ఇటు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు అటు కేసీఆర్ పైన ఇప్పటికే 2 కమిషన్లు దర్యాప్తు చేస్తున్నాయి, విచారణ జరుపుతున్నాయి. కేటీఆర్ అక్రమాలకు సంబంధించి రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలా, ఇటు జైల్లో ఉన్న కవితను రక్షించాలా, ఈ రకమైన చర్చ జరుగుతుంది. దాంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఒక రకంగా
జైలు నుంచి బయటకు వచ్చి కోర్టుకు వస్తున్న సమయంలో పిడికిలి బిగించి కార్యకర్తలకి అభిమానులకి అభివాదం చేస్తూ వస్తుంది. కానీ ఆమె బిగించిన పిడికిల్లోనే ఆమె చాలా మానసికంగా కుంగిపోతుంది అనే విషయం తెలుస్తుంది. ఇటీవల కొంతమంది సన్నిహితులతో కూడా ఆమె ఈ విషయాన్ని బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అప్రూవల్గా మారిపోయారు. మారిపోయిన వాళ్ళందరికీ బెయిల్ వస్తుంది. ఇక తాను కూడా జరిగింది తప్పు, తాను ఏం పొరపాటు చేసింది అంతా కూడా చెప్పేస్తే కనుక తనకు కనీసం బెయిల్ అన్న దక్కుతుంది, కుటుంబ సభ్యుల మద్దతు లేకపోయినా తనంతట తాను జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఎందుకు ఆమె దూరంగా ఉంచారు, వీళ్ళ కేసులే వీళ్ళకే చాలా మెడకు చుట్టుకుంటున్నాయి, వాటి గురించా, లేకుంటే కవితకు కనుక మద్దతు ఇచ్చినట్లయితే అది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది, లిక్కర్ వ్యాపారంలో కవిత తప్పు చేసినామని వెనకేసుకొస్తున్నారు అని ఒక రాజకీయంగా ఆలోచించే ఆమెను దూరంగా పెట్టారా? ఈ రకమైన చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు చాలాసార్లు ఈ రకమైన ఆరోపణ చేశారు. జైల్లో ఉన్న బిడ్డ గురించి కనీసం ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడలేదని. కేసీఆర్ నిజంగా ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడలేదు, కేవలం బీజేపీ పైన ఆరోపణలే చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన పోలీసుల వాంగ్మూలాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి తద్వారా అక్కడ బీజేపీ అగ్రనేతలను అరెస్ట్ చేయించడం ద్వారా కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు కేసీఆర్ అనేది ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన ఒక పోలీసు అధికారి ఇచ్చిన వాంగ్మూలం. అంటే వేరే పద్ధతుల్లో కవితను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు, కానీ ఆమె ఈ కేసులో నిర్దోషి, ఆమె ఎటువంటి తప్పు చేయలేదు, న్యాయపరంగా పోరాడదాం అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. దాంతో కొంత కవిత కుంగుబాటు గుగురైంది. తనకు ఇక అప్రూవర్గా మారడమే శరణ్యమని భావించి ఆమె అప్రూవర్గా మారాలని నిర్ణయించుకున్నదని చెప్తున్నారు. ఒకవేళ కవిత కనుక అప్రూవర్గా మారినట్లయితే ఖచ్చితంగా ఈ వ్యవహారం మొత్తం కేజ్రీవాల్కు చుట్టుకుంటుంది. కేజ్రీవాల్ ఇప్పటికే ఒక ఈ భిన్నమైన రాజకీయ నాయకుడిని, తాను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడని రాజకీయవేత్తగా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ లిక్కర్ స్కామ్ మరక అనేది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అంటుతుంది. మనీష్ సిసోడియా కావచ్చు, అట్లనే అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైల్లో ఉన్న సత్యేందర్ జైన్, ఆయన పైన ఇప్పటికే అవినీతి కొంతవరకు అవినీతికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. జైల్లో ఏ రకంగా ఆయన విలాసాలు చేస్తున్నాడు అవన్నీ కూడా బయటపెట్టారు. ఇక మనీష్ సిసోడియా ఆయన అత్యంత నీతివంతమైన మంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ లిక్కర్ స్కామ్లో మార్పులు చేయడం ద్వారా అటు భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండిగట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా చేశారనే సిబిఐ ఆరోపణలన్నీ కూడా దానికి సంబంధించిన ఆధారాలు వస్తున్నాయి. అట్లనే కేజ్రీవాల్ కూడా అంతిమ లబ్ధిదారుడు కేజ్రీవాలే కాబట్టి ఈ కేసులో ఒకవేళ కవిత కనుక అప్రూవర్గా మారినట్లయితే ఇదంతా కూడా కేజ్రీవాల్ పీకకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. దాంతో బీజేపీకి అయితే చాలా లబ్ధి చేకూరుతుంది. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కేజ్రీవాల్ అవినీతి అంశం అనేది తెర మీదకి తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పవన్.